ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషనర్లపై నేడు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు వెల్లడించనున్నారు. కాళే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి పిటిషన్లపై మధ్యాహ్నం 2 గంటల తర్వాత స్పీకర్ తీర్పు వెల్లడించనున్నారు. గతంలో 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేసిన స్పీకర్ తాజాగా 2 పిటిషన్లపై తీర్పు వెల్లడించనున్నారు. ఇంకా 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం సంజయ్ పిటిషన్లు పెండింగ్ లోనే ఉన్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషనర్లపై నేడు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు వెల్లడించనున్నారు. కాళే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి పిటిషన్లపై మధ్యాహ్నం 2 గంటల తర్వాత స్పీకర్ తీర్పు వెల్లడించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రేమ్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, మీరన్నట్టుగా మధ్యాహ్నం 2:30కు స్పీకర్ తన తీర్పును వెల్లడించబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే 10 మంది పార్టీ ఫిరాయించారని చెప్పి బీఆర్ఎస్ ఒకవైపు ఫిర్యాదు మేరకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఇప్పటికే 5 పార్టీ ఫిరాయింపులపై వారి పార్టీలోనే కొనసాగుతారని చెప్పి ఇప్పటికే స్పీకర్ తీర్పునిచ్చారు. మరికొద్ది సేపట్లోనే మరో 2 కాళే యాదవ్తో పాటు పోచారం శ్రీనివాస్ రెడ్డికి కూడా తీర్పు వెల్లడించనున్నారు. అయితే ముఖ్యంగా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఒక దానం నాగేందర్ మినహా మిగతా వారందరూ కూడా మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పి వారు స్పీకర్ కి ఇచ్చినటువంటి రిప్లై, దాంతో పాటుగా ఆ ఇచ్చినటువంటి నోటీస్ కు రిప్లైలో భాగంగానే ఏదైతే స్పీకర్ కూడా తన నిర్ణయాన్ని ప్రకటించుకుంటూ వస్తున్నారు. ఈ 2 ఎమ్మెల్యేల విషయంలో కూడా ఏదైతే పార్టీలోనే ఉన్నారు, పార్టీలోనే కొనసాగుతారని చెప్పి అది ఏ పార్టీ అనేది ప్రకటించకుండానే వారు తమ తీర్పు వెల్లడించబోతున్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. గీతిక రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ. ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషనర్లపై నేడు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు వెల్లడించనున్నారు. కాళే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి పిటిషన్లపై మధ్యాహ్నం 2 గంటల తర్వాత స్పీకర్ తీర్పు వెల్లడించనున్నారు. గతంలో 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేసిన స్పీకర్ తాజాగా 2 పిటిషన్లపై తీర్పు వెల్లడించనున్నారు. ఇంకా 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం సంజయ్ పిటిషన్లను పెండింగ్ లోనే ఉన్నాయి.